భక్తి తప్ప పరలోకం చేరడానికి వేరే ముక్తి లేదు. అదే మనని అక్కడికి చేర్చేది. భక్తే చేరుస్తుంది. కట్టుకున్న ఇల్లు కాదు, కొనుక్కున్న కారు కాదు, సంపాదించిన ఆస్తి కాదు, తెచ్చుకున్న పేరు కాదు, పొందుకున్న అధికారం కాదు. దేవుడే మనం చేసిన భక్తే మనని అక్కడ నిలబెడుతుంది. ప్లీజ్ మొదట్లో చేసిన భక్తి చేయండి, అంత ఉపవాసాలు చేయండి, అంత ప్రార్థనలో ఉండండి, వ్యక్తిగత ప్రార్థనలు గడపండి. పరిశుద్ధాత్మ వరములను పొందుకున్న వ్యక్తులు, ప్రవచనాలు ప్రవచించిన వ్యక్తులు, భాషలు మాట్లాడిన వ్యక్తులు ఉండే. కానీ ఇప్పుడు పనికి మాలిన భాషలు మాట్లాడుతున్నాం అది నోటితో. అది సరి అయిన విధానం కాదు. దయచేసి ప్లీజ్ వద్దు. భక్తుల జీవితాలు చూడండి, గొప్పగా బతికిన జీవితాలు చివరికి నాశనం అయిపోయినాయి. దేవుడు వదిలేసాడు. కానీ ఇప్పుడైనా నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడితే హిజ్కియాకి ఇచ్చిన అవకాశం దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మరి 15 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాడు. ఆమేన్. ప్రార్థన చేస్తాం.